కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో న్యూ కెప్టెన్ అమెరికాగా మనకు శామ్ విల్సన్ క్యారెక్టర్ కనిపించబోతుంది. ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో ఇతను న్యూ కెప్టెన్ అమెరికాగా మారతాడు. ఎంసీయూలో శామ్ విల్సన్ క్యారెక్టర్ మొదటిసారిగా కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీలో కనిపించింది. ఇతను ఫాల్కన్ అనే పేరుతో మిలిటరీ క్రియేట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ వింగ్ సూట్ని వేసుకొని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్లో పారా రెస్క్యూ ఎయిర్మెన్గా వర్క్ చేసేవాడు. అయితే తన వింగ్ మ్యాన్ అయిన రైలీ ఒక మిషన్లో చనిపోవడంతో ఇతను తన డ్యూటీని విడిచిపెట్టి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్న వెటరన్స్కి హెల్ప్ చేయడం మొదలుపెడతాడు. ఈ టైంలోనే ఇతను స్టీవ్ రోజర్స్ని మీట్ అవుతాడు అండ్ హైడ్రా షీల్డ్ని టేక్ ఓవర్ చేయడంతో స్టీవ్ రోజర్స్ హెల్ప్ కోసం శామ్ దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత అతను మళ్ళీ ఫాల్కన్గా మారి స్టీవ్ రోజర్స్ అండ్ బ్లాక్ విడోల్తో కలిసి షీల్డ్ని టేక్ ఓవర్ చేసిన హైడ్రాతో అండ్ హైడ్రా బ్రెయిన్ వాష్ చేసి కంట్రోల్ చేస్తున్న వింటర్ సోల్జర్తో ఫైట్ చేస్తారు. అండ్ వారు హైడ్రా మీద గెలిచిన తర్వాత వింటర్ సోల్జర్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి హెల్ప్ చేస్తానని శామ్ స్టీవ్ రోజర్స్కి మాటిస్తాడు. ఆ తర్వాత అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ ఎండింగ్లో ఇతను అఫీషియల్గా అవెంజర్ మెంబర్గా మారతాడు. అండ్ ఈ టైంలోనే అతను అవెంజర్స్ కాంపౌండ్లో యాంట్మ్యాన్ మూవీలో యాంట్మ్యాన్తో ఫైట్ చేస్తాడు. అయితే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో సోకోవియాలో జరిగిన బ్యాటిల్ వలన చాలామంది చనిపోవడం అండ్ చాలా ఆస్తి నష్టం కూడా జరగడంతో కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో గవర్నమెంట్ అవెంజర్స్ లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ షీల్డ్ లాంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ని ఫుల్గా కంట్రోల్ చేయడం కోసం సోకోవియా అకార్డ్స్ లీగల్ డాక్యుమెంట్స్ని డిజైన్ చేస్తుంది. దీనిపై సైన్ చేస్తే అవెంజర్స్ ఇక మీదట పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. దీనికి టోనీ స్టార్క్ ఒప్పుకుంటాడు, కానీ స్టీవ్ రోజర్స్ ఒప్పుకోడు. పైగా జీమో టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తుంది వింటర్ సోల్జర్ అని అతన్ని బ్లేమ్ చేయడంతో గవర్నమెంట్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో స్టీవ్ రోజర్స్ వింటర్ సోల్జర్ని కాపాడతాడు అండ్ దానికి శామ్ కూడా సపోర్ట్ చేస్తాడు. దీనివలన అవెంజర్స్ రెండు గ్రూపులుగా విడిపోతారు అండ్ వీరి మధ్య ఎయిర్పోర్ట్లో ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ కోసం శామ్ విల్సన్ యాంట్మ్యాన్ని టీంలోకి తీసుకుంటాడు అండ్ ఆ ఫైట్ తర్వాత కెప్టెన్ అమెరికాకి సాయం చేసి వింటర్ సోల్జర్ తప్పించుకోవడానికి కారణమైన శామ్ విల్సన్, హాకై, వాండా అండ్ యాంట్మ్యాన్లను రాఫ్ట్లో బంధిస్తారు. అయితే ఆ మూవీ ఎండింగ్లో కెప్టెన్ అమెరికా రాఫ్ట్ మీద అటాక్ చేసి వారిని విడిపిస్తాడు. అండ్ మళ్ళీ ఇన్ఫినిటీ వార్ మూవీ టైంలో థానోస్కి చెందిన బ్లాక్ ఆర్డర్ మైండ్ స్టోన్ కోసం విజన్ మీద అటాక్ చేసినప్పుడు కెప్టెన్ అమెరికా, శామ్ విల్సన్ అండ్ బ్లాక్ విడోలు విజన్ని కాపాడి అతన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వకండాకి తీసుకుని వెళ్తారు. అయితే వకండాకి వచ్చిన థానోస్ మైండ్ స్టోన్ని కూడా దక్కించుకొని స్నాప్ చేయడంతో చాలామందితో పాటు శామ్ విల్సన్ కూడా చనిపోతాడు. అయితే మళ్ళీ ఎండ్ గేమ్ మూవీలో హల్క్ స్నాప్తో థానోస్ స్నాప్ వలన చనిపోయిన వారందరూ కూడా ప్రాణాలతో తిరిగి వస్తారు. అలా శామ్ విల్సన్ కూడా తిరిగి ప్రాణాలతో వచ్చి బ్యాటిల్లో పాల్గొంటాడు. ఈ బ్యాటిల్ తర్వాత పాస్ట్కి టైం ట్రావెల్ చేసి వెళ్ళిన కెప్టెన్ అమెరికా పెగ్గీ కార్టర్తో కలిసి తన ఫుల్ లైఫ్ని హ్యాపీగా గడుపుతాడు. అలా అతను వరల్డ్ అయి వచ్చిన తర్వాత తన సక్సెసర్గా నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా శామ్ విల్సన్ని ఎంచుకుంటాడు. అయితే ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో శామ్ ఆ షీల్డ్ని అలాగే అతను కెప్టెన్ అమెరికాగా ఉండడాన్ని ముందు యాక్సెప్ట్ చేయలేకపోతాడు. దాంతో అతను ఆ షీల్డ్ని మ్యూజియంలో ఉంచడానికి యుఎస్ గవర్నమెంట్కి ఇస్తాడు. అయితే యుఎస్ గవర్నమెంట్ నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా జాన్ వాకర్ని సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత శామ్ విల్సన్ వింటర్ సోల్జర్తో కలిసి టీమపై ఫ్లాగ్ స్మాషర్స్తో ఫైట్ చేస్తారు. అయితే జాన్ వాకర్ కంట్రోల్ తప్పి ఒక ఫ్లాగ్ స్మాషర్ని అందరూ చూస్తుండగా దారుణంగా చంపడంతో శామ్ విల్సన్ అండ్ వింటర్ సోల్జర్లు అతని దగ్గర నుంచి బలవంతంగా షీల్డ్ని తీసుకుంటారు. అండ్ ఈ సిరీస్లో వింటర్ సోల్జర్ అండ్ శామ్ విల్సన్లు బెస్ట్ ఫ్రెండ్స్గా మారతారు. అండ్ వీరిద్దరూ మొట్టమొదటి బ్లాక్ సూపర్ సోల్జర్ అయిన ఐసియా బ్రాడ్లీని కలుసుకుంటారు. అండ్ అతను బ్లాక్ అవ్వడం వలన యుఎస్ గవర్నమెంట్ 30 సంవత్సరాల పాటు తనను బంధించి తనపై ఎక్స్పెరిమెంట్స్ చేయడం గురించి, తన హిస్టరీని రిమూవ్ చేయడం గురించి చెబుతాడు. ఇతన్ని కలిసిన తర్వాత శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా రోల్ని తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్లో జిఆర్సీ మీద ఫ్లాగ్ స్మాషర్స్ అటాక్ చేస్తున్న టైంలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాగా వచ్చి ఫ్లాగ్ స్మాషర్ని ఆపుతాడు. అలా అతను న్యూ కెప్టెన్ అమెరికాగా మారతాడు. అలాగే ఆ సిరీస్ ఎండింగ్లో
ఐసియా బ్రాడ్లీ ఎవరనే విషయాన్ని మ్యూజియంలో ఉంచి తన గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఈ క్యారెక్టర్ కూడా కనిపించనుంది. అతను థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ మీద అటాచ్ చేయడానికి ప్రయత్నించడాన్ని మనం ఈ మూవీ ట్రైలర్లో చూసాం. మేబీ వీరి మధ్య ఏదైనా హిస్టరీ ఉండి ఉండవచ్చు, లేదా అతన్ని ఎవరైనా కంట్రోల్ చేసి ఉండవచ్చు కూడా. అలాగే ఈ సిరీస్లోనే శామ్ విల్సన్ తన ఓల్డ్ వింగ్ సూట్ని టోరెస్కి ఇస్తాడు. ఇతను కూడా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో న్యూ ఫాల్కన్గా కెప్టెన్ అమెరికాకి సైడ్ కిక్గా కనిపించబోతున్నాడు. అలాగే థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ ఈ మూవీలో యుఎస్ ప్రెసిడెంట్గా అండ్ రెడ్ హల్క్గా కనిపించబోతుంది. ఎంసీయూలో థండర్బోల్ట్ రాస్గా ఇంతకుముందు విలియం హట్ నటించారు. అయితే 2022లో అతను చనిపోవడంతో ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కోసం హ్యారిసన్ ఫోర్డ్ని తీసుకున్నారు. అండ్ థండర్బోల్ట్ రాస్ డాటర్ అండ్ బ్రూస్ బెన్నర్కి లవర్ అయిన లివ్ టైలర్ బెట్టీ రాస్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించనుంది. ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ తర్వాత ఈ క్యారెక్టర్ కనిపించబోతున్న మూవీ ఇదే. ఈ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో బ్రూస్ బెన్నర్ తిరిగి నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు అతనికి శామ్యూల్ స్టన్స్ హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించబోతుంది. అయితే ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ ఎండింగ్లో తలపై గాయంతో కింద పడిపోయి ఉన్నప్పుడు అతనికి గాయమైన ప్లేస్లో బ్రూస్ బెన్నర్ బ్లడ్ పడుతుంది. దాంతో అతను లీడర్గా చేంజ్ అవుతాడు. సో ఇతను ఈ మూవీలో విలన్గా కనిపించబోతున్నాడు. మార్వెల్ కామిక్స్లో చాలా తెలివైన క్యారెక్టర్స్లో ఇతను కూడా ఒకడు. ఇతనికి సూపర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, సయానిక్ పవర్స్ లైక్ టెలికినెసిస్, మైండ్ కంట్రోల్, మైండ్ రీడింగ్, టెలిపతి లాంటి పవర్స్ ఉంటాయి. మేబీ మూవీలో ఐసియా బ్రాడ్లీ థండర్బోల్ట్ రాస్ మీద అటాచ్ చేయడం వెనకాల ఇతను ఉండి ఉండవచ్చు. అలాగే ఈ మూవీలో మనకు ఎటర్నల్స్ మూవీ ఎండింగ్లో చనిపోయిన టియామట్ సెలెస్టియల్ యొక్క డెడ్ బాడీని చూపించబోతున్నారు. ఎటర్నల్స్ మూవీలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం సెలెస్టియల్స్ ఎర్త్ లోపల ఒక సెలెస్టియల్ యొక్క సీడ్ని ప్లాన్ చేస్తారు. భూమిపై నివసించే హ్యూమన్స్ యొక్క ఎనర్జీ వలన ఆ సీడ్ గ్రోత్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సీడ్ యొక్క గ్రోత్ని గైడ్ చేయడానికి సెలెస్టియల్స్ ఎటర్నల్స్ని ఎర్త్ పైకి పంపిస్తారు. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి హ్యూమన్స్తో కలిసి ఉన్నవారు టియామట్ బర్త్ వలన ఎర్త్ డిస్ట్రాయ్ అవుతుందని, దానివలన చాలామంది చనిపోతారని తెలుసుకొని సెర్సీ తన పవర్తో ఎర్త్ నుంచి బయటకు వస్తున్న టియామట్ను స్టోన్గా మార్చేస్తుంది. అండ్ దీనికి మిగిలిన ఎటర్నల్స్ కూడా హెల్ప్ చేస్తారు. ఆ మూవీ తర్వాత టియామట్ డెడ్ బాడీని మళ్ళీ ఈ మూవీలోనే చూపించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ కూడా ఈ ప్లేస్ చుట్టూనే ఉండబోతుంది. టియామట్ బాడీ మీద వైబ్రేనియం కన్నా కూడా స్ట్రాంగ్ అయిన అడమెంటియం మెటల్ దొరుకుతుండడం అండ్ ఇది ఓషన్ మధ్యలో ఉండడంతో వరల్డ్ గవర్నమెంట్స్ దానిని దక్కించుకోవడానికి పోటీ పడడాన్ని, గొడవ పడడాన్ని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. విలియం స్ట్రైకర్ అండ్ అతని వెపన్ ఎక్స్ టీమ్ ఈ అడమెంటియం మెటల్నే వాల్వన్లోకి ఇంజెక్ట్ చేసి అతని స్కెలిటన్ అండ్ క్లాస్ని అడమెంటియంగా మారుస్తారు. సో ఎంసీయూ నుంచి ఫ్యూచర్లో రాబోయే ఎక్స్మెన్ మూవీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే శామ్ విల్సన్ న్యూ కెప్టెన్ అమెరికా అయినప్పటికీ అతను ఎలాంటి సూపర్ సోల్జర్ సెరమ్ని కూడా తీసుకోడు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫర్ చేసినా కూడా. అండ్ ఈ మూవీలో అతను ఒక హైటెక్ వైబ్రేనియం సూట్ని యూజ్ చేసి ఎనిమీస్తో ఫైట్ చేయబోతున్నాడు, ఈవెన్ రెడ్ హల్క్తో కూడా. అలాగే ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes. మూవీలో ఒకే ఒక్క పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండబోతుంది. ఈ మూవీని $180 million నిర్మించారు. ది క్లవర్ఫీల్డ్ పారాడాక్స్ మూవీని డైరెక్ట్ చేసిన జూలియస్ వానా ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. యాంథోనీ మాకీ, హ్యారిసన్ ఫోర్డ్, జేన్ కార్లో ఎస్పోసిటో, టిమ్ బ్లేక్ నెల్సన్, డానీ రామిరేజ్, టాకెహిరో హిరా వంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.